దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నల్గొండ జిల్లా కేంద్రంలోని మాన్యం చెలకలో ఉదయం 5 గంటల నుండి పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మాన్యం చెలకని మొత్తం కూడా జల్లెడబడుతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం ఇదైతే కార్డన్ సెర్చ్ కూడా ప్రతి ఇంటిని కూడా వదిలిపెట్ట కూడా సెర్చ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. బీహార్ రాష్ట్రానికి సంబంధించిన కూలీలు ఎక్కువ కూడా ఇక్కడ వలస ఉంటారు కాబట్టి మొత్తం కూడా కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్న పరిస్థితి మనం విజువల్లో కూడా చూస్తున్నాం. ప్రస్తుతం మనం మాన్యం చెలక ప్రాంతంలో ఉన్న మొత్తం కూడా 350 పైగా పోలీస్ సిబ్బంది కూడా ఈ కార్డన్ సెర్చ్లో పాల్గొన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. పెద్ద ఎత్తున దీనికి సంబంధించిన వాహనాలను కూడా సీజ్ చేసి ఎస్వీఆర్ గార్డెన్లో కూడా ఇక్కడ తీసుకొచ్చిన పరిస్థితి కనుక మరి కాసేపట్లోనే నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ కూడా ఇక్కడికి వచ్చి విజిట్ చేయనున్న పరిస్థితి కనపడుతుంది. అదే రోడ్డు మొత్తం కూడా బ్లాక్ అయిపోయిన పరిస్థితి. మొత్తం కూడా ఎక్కడ చూసినా ఆ పోలీసులు మొత్తం కూడా సెర్చ్ చేస్తున్న విజువల్స్ మనం టీవీ స్క్రీన్ మీద చూస్తున్న ఆ పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా ఏదైతే బీహార్ రాష్ట్రానికి శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా కార్డన్ అండ్ సెర్చ్ కూడా ప్రతి 2-3 నెలలకు ఒకసారి నిర్వహిస్తుంటారు. అందులో భాగంగానే ఈరోజు నల్గొండ పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి మాన్యం చెలకలో ఈ కార్డన్ సెర్చ్ ఉదయం 5 గంటల నుంచి కూడా ప్రారంభించే పరిస్థితి కనపడుతుంది. ఎస్బీఆర్ గార్డెన్ సంబంధించిన ఏదైతే వాహనాలను సీజ్ చేసిన వాహనాలను కూడా ఇక్కడికి తీసుకొచ్చిన సీ బుక్ చూపించినాము. అప్పుడు నిద్రలో ఉండే కాబట్టి సీ బుక్ చూపెట్టలేదు. మేము యాక్చువల్లీ ఏమైందంటే మేము అందరం పండుకొని ఉన్నాం సార్. పండుకున్న తర్వాత రాత్ర సడన్గా వచ్చి అన్ని కాగితాలు చూపెట్టామంటే ఆల్రెడీ కాగితాలు అన్నీ ఉన్నాయి, కానీ ఆడోళ్ళు భయపడి ఒక ఆమెకు మా మిస్సెస్కి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంకో పక్క వాళ్ళకి హార్ట్ అటాక్ ప్రాబ్లం ఉంది, వింటలేరు, అన్ని కాగితాలు చూపిస్తున్నాం. సహకరిస్తూనే ఉన్నాం పోలీసు వాళ్ళకు. ఎందుకంటే కార్డన్ సెర్చ్ అంటే కొంచెం మాకు ఫస్ట్ నుంచే తెలిసి ఉంటే మేమేమో దానికి ప్రిపేర్ అయ్యి ఉండేది. యాక్చువల్లీ సెర్చ్ అంటే ప్రస్తుతం తెలియదు, సడన్ గా చేసేది కార్డన్ సెర్చ్ అంటే సడన్గా చేసారు, కానీ దీని గురించి మాకు తెలియదు కాబట్టి యాక్చువల్లీ పేపర్స్ యాడ్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి మా కాడ. మేము లోకల్లోనే ఉంటున్నాం, స్థానికులమే, కానీ చెప్పడం వల్ల బండి కాగితాలు దొరకలే. బండి కాగితాలు చూపిస్తే ఇస్తానని చెప్పారు. ఎప్పుడు సీ బుక్ తీసుకొచ్చిన అదే 10 రమ్మని చెప్తారు. రైట్, మొత్తం కూడా చూస్తున్నాం ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన కార్డన్ సెర్చ్ నిర్వహించిన పరిస్థితి కనపడుతున్న పరిస్థితి. మొత్తం కూడా దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే ఇక్కడి నుంచి వాహనాలు దీనికి సంబంధించిన ఆ వాహనాలు మనం చూస్తున్న వాహనాలు కూడా సరైన పత్రాలు లేక వీళ్ళు వాడుకుంటున్న వాటన్నింటిని కూడా వీళ్ళు ఇక్కడికి తీసుకొచ్చిన పరిస్థితి కనుక మీరు సరైన పత్రాలు తీసుకురండి, సరైన పత్రాలు తీసుకొచ్చిన తర్వాత మీ వాహనాలను తీసుకువెళ్ళాలని కూడా ఆ పోలీసు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి కొంతమందిని కూడా వీళ్ళందరూ కూడా వలస కూలీలు, వివిధ రాష్ట్రాల నుంచి కూడా వలస కూలీలు వచ్చి ఇక్కడ కిరాయి ఇళ్లలో ఉంటుంటారు కాబట్టి వాళ్ళందరినీ కూడా వాళ్ళని ప్రజెంట్ ఐడెంటిఫై కొరకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం విజువల్గా చూస్తున్నాం. మొత్తం కూడా ఉదయం 5 గంటల నుంచి కూడా ఈ ప్రక్రియ ప్రారంభమైందని చెప్పి మరి ఈ మొత్తం కూడా కార్డన్ సెర్చ్ అయితే ప్రస్తుతము ముగిసిందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం భారీగా వాహనాలు మాత్రం కూడా 3 ఆటోలతో పాటు 2 వీలర్స్ వెహికల్స్ మాత్రం భారీగా స్వాధీనం చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా వీళ్ళందరూ కూడా వలస కూలీలు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ భవన నిర్మాణ కార్మికులు కానీ వివిధ రంగాలలో కూడా వీళ్ళందరూ కూడా వాళ్ళు పనులు చేసుకుంటున్న పరిస్థితి కనుక ఇందులో కొంతమంది మహిళలు కూడా ఉన్నారు, అదేవిధంగా పురుషులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా వీళ్ళందరినీ ఐడెంటిఫై చేసి మొత్తం కూడా వీళ్ళ డేటా మొత్తము కలెక్ట్ చేసిన తర్వాత కూడా వీళ్ళందరినీ కూడా పంపిస్తామని కూడా పోలీసు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా ఉదయము 5 గంటల నుంచి కూడా ప్రారంభమైన కార్డన్ సెర్చ్ మాత్రము ఏదైతే మాన్యం చెలకను మొత్తం కూడా జల్లబడిన పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా మాన్యం చెలక ప్రజలు మాత్రం ఒకంత ఉలికిపాటుగా గురైన పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, ఆర్టీవీ నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.